వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల పోలీసులు వరుస బ్యాగ్ లిఫ్టింగ్ కేసులను పాల్పడుతున్న ముఠాను చాకచక్యంగా అరెస్టు చేశారు. ఎస్ఐబి నాగమురళి నేతృత్వంలోని బృందం నేరస్తులను పట్టుకుంది. ఈ విజయంపై జిల్లా ఎస్పీ నచికేత విశ్వనాథ్, డీఎస్పీ వెంకటేశ్వరరావు ప్రశంసలు కురిపించారు. ఎస్ఐ నాగమురళి నిజాయితీని, అంకిత భావాన్ని కొనియాడారు. నిందితుల అరెస్టుతో ప్రజలు, బాధితులు పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఎర్రగుంట్ల పోలీసుల సమర్థతకు ఇది నిదర్శనంగా నిలిచింది. The Yeraguntla crime number 369 of 25 theft కింద ఈ క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో మనమే 9 అక్యూజ్ కి అరెస్ట్ చేయడం జరిగింది. ప్రాపర్టీ రికవరీ మీరు చూస్తే ½ కిలో, దాదాపు మోర్ దెన్ ½ కిలో బంగారం గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. 507 గ్రామ్ అప్రాక్సిమేట్లీ. 1.5 కిలోగ్రామ్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. 61,000 క్యాష్, కొన్ని మొబైల్ ఫోన్లు, ఒక కార్ రికవర్ చేయడం జరిగింది. ఈ 9 ఇంటర్స్టేట్ ఈ అంతా దొంగవాడు ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఉంది, ఒక పెద్ద గ్యాంగ్ ఉంది. ఈ మీరు చూస్తే వీళ్ళ మీద ఎంతమంది కేసెస్ ఉన్నాయి. పోసమ్మ 15 కేసెస్, పోసమ్మ భర్త ఒక పేరు పోతురాజు, ఆయన మీద 42 కేసెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ తర్వాత వీళ్ళ అసోసియేట్స్ ఉన్నారు. లక్ష్మి అలియాస్ పిచ్చి లక్ష్మి, అంబాతి సీత, కావేతి అరుణ ఒక కేసు ఉంది. అండ్ లక్ష్మి మీద 10 మంది కేసెస్ ఉన్నాయి. ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్. ఇప్పటి వరకు చాలా వరకు జైల్లో పోతారు. ఏం చేస్తారు, జైల్లో పోయి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ వేరే చోట వెళ్ళి దొంగతనం చేస్తారు. సో దీంట్లో కొంతమంది ఎన్డీపీఎస్ కేసెస్ కూడా ఉన్నాయి. సో మన పోలీస్ టీమ్ ఇన్ లీడర్షిప్ ఆఫ్ డిఎస్పీ జమ్మల్ మడుగు అండ్ ఇన్స్పెక్టర్ ఎర్రగుంట్ల అండ్ ఎస్ఐ ఈ కొంచెం ప్రొఫెషనల్గా మనం వర్కౌట్ చేయాల ఆలోచన తీసుకొని ట్రాక్ చేశారు వీళ్ళకి. ఈ ఎర్రగుంట్లలో వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ మోడస్ ఆపరెండి ఏముంటుందంటే స్కౌట్ చేస్తారు. బస్సెస్లో 2-3 ఎక్కుతారు. ఒక్క వ్యక్తి ఏం చేస్తారంటే ఎవరు ఉన్నారు, మన ప్యాసింజర్స్ ఉంటారు, వీళ్ళతో మాట్లాడడం, వీళ్ళకి